హాయ్ ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలో మీరు థంబ్‌నెయిల్ ఆల్రెడీ చూసే ఉంటారు. రోజుకు ₹100 పెట్టుబడి పెడితే మనకి ఒక మెచ్యూరిటీ అమౌంట్ 2,14,000 వరకు ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా తెలుసుకుందాము. ఇది చాలా చాలా చిన్న వీడియోనండి. సో లాస్ట్ వరకు అయితే చూడండి. మొదటిసారి మన ఛానల్‌గా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో మీకు పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించిన ఎలాంటి విషయాలు కావాలన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అదేవిధంగా మన వీడియోలో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము. సో దీనికన్నా ముందు మీ అందరికీ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారో అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మన ఛానల్ ఇప్పటికీ 7,000 సబ్స్క్రైబ్ అయితే రీచ్ అవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ స్కీమ్ గురించి అంటే ఆల్రెడీ ఈ స్కీమ్ కానీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, ఎవరైనా అంటే పెద్ద మొత్తాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే అలాంటి వాళ్ళకి అయితే అవసరం లేదు. అంటే ఇంతవరకు పోస్ట్ ఆఫీస్లో ఎవరు కానీ సేవ్ చేయకపోతే ఎలా సేవ్ చేయాలి అన్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుంది. అంటే అస్సలు ఇప్పటివరకు సేవ్ చేయలేదు వాళ్ళకన్నా ఎంతో కొంత కనీసం ₹100 సేవ్ చేయడం బెటరే కదండి. కాబట్టి ఈ వీడియోలో చూసి కొంతమంది అయినా సరే సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. మీ యొక్క ఫ్యామిలీకి ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు తమ సంపాదనలో కొంత బాగానే సరే పొదుపు చేసి మంచి రాబడి తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరికైతే ఆశ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఈ పోస్ట్ ఆఫీస్ ఆర్‌డి అంటే రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అద్భుతమైన అవకాశం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ స్కీమ్ ద్వారా చిన్న మొత్తంలో నుంచి మీరు పెద్ద భారీ మొత్తం దాకా ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే మనం మినిమం ₹100 నుంచి ఈ స్కీమ్లో మనం పెట్టుబడి పెట్టచ్చు అనమాట. అయితే ఇందులో మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే క్లియర్గా చెప్తాను. ఇందులో ఈ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కేవలం ₹100 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. మ్యాక్సిమం ఎంతైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే మనం నెలలో సపోజ్ మీరు ఒక నెలకి ₹100 అనుకుంటే ప్రతి నెల ₹100 అలాగా మనం డిపాజిట్ చేసుకుంటూ వెళ్ళాలి. సపోజ్ మీరు 10,000 చేస్తారు డిపాజిట్, అలా ఎవ్రీ మంత్ 10,000 అట్లా. సో ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు, అసలు ఏం లేని వాళ్ళు కూడా ఎంతో కొంత దాచిపెట్టడానికి ఈ స్కీమ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో మొత్తం ఈ యొక్క పీరియడ్ వచ్చి మనం 5 ఇయర్స్ ఉంటుందన్నమాట. దీని యొక్క పీరియడ్ 5 సంవత్సరాలు అయితే మనం రెగ్యులర్గా ఎవ్రీ మంత్ కట్టుకుంటూ పోవాలి. దీని యొక్క ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 6.7% వడ్డీ అయితే ఇస్తున్నారు. అకౌంట్ అయితే మనం ఈ యొక్క అకౌంట్ను ఓపెన్ చేయడానికి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ పోస్ట్ ఆఫీసు, సబ్ పోస్ట్ ఆఫీసు, హెడ్ పోస్ట్ ఆఫీసు ఇలా మీ దగ్గర చుట్టుపక్కల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఉంటాయి. ఏ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా సరే మీకు ఈ అకౌంట్ గురించి అడిగితే మీకు క్లియర్గా ఈ యొక్క అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారు పాస్బుక్ ఇమీడియట్లీగా. సో మనము సపోజ్ నేను ఈ యొక్క వీడియోలో ₹100 గురించి అయితే స్టార్ట్ చేశాను కదండి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక టిఫిన్ షాప్ కావచ్చు, ఒక జ్యూస్ షాప్ కావచ్చు, ఒక కొబ్బరి బొండాల షాప్ కావచ్చు, ఏదో ఒకటి చిన్న చిన్న షాపులు పెట్టుకున్నారు. సపోజ్ మీకు అన్ని ఖర్చులు పోగా అంటే మీరు పెట్టుబడి పెట్టిన దాని ఖర్చులు పోగా ఒక ₹1000 మీకు ఆదాయం వస్తే అందులో ఒక ₹100 మీరు పక్కన పెట్టండి. ₹100. సో మీకు 900 ఆదాయం వచ్చిందనుకోని 100 అంటే ప్రతిరోజు ఒక ₹100 మీరు పక్కన పెట్టుకుంటా ఉంటే ఇలా నెలకి ఎంత అవుతుంది? 3,000. మీరు 3,000 నెలకి సంపాదించినట్టు. సంవత్సరానికైతే 36,000. ఇలా మీరు 5 ఇయర్స్ కట్టాలి అని చెప్పాను కదా. 5 ఇయర్స్ మీరు ఎంత కడతారు? 1,80,000. 5 ఏళ్ళు మీరు పెట్టుబడి పెడతారు. దీనికి 6.7% వడ్డీ అని చెప్పాను కదా. అంటే మీకు అసలు వచ్చి అంటే అసలు ప్లస్ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి ₹2,14,097 అయితే మీరు పొందొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన అమౌంటే మీ యొక్క దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ మీరు వెళ్ళినా కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇదే ₹100కి మీరు ఖచ్చితంగా అమౌంట్ అదే వస్తుంది. సపోజ్ మీకు ఈరోజు ఎంతైతే చెప్పారో రేపు 5 ఇయర్స్ తర్వాత అంతే అమౌంట్ వస్తుందండి. తగ్గడం కానీ పెరగడం కానీ ఉండదు. ఈ యొక్క అకౌంట్ మీరు మీ పేరు మీద కావచ్చు లేదా మీ పిల్లల పేరు మీద కూడా ఈ యొక్క అకౌంట్ని అయితే ఈజీగా ఓపెన్ చేయొచ్చు. మీరు లేదు నాకు ఒక 2 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత ఏమైనా డబ్బులు అవసరం వచ్చింది, ఇందులోనే మీరు కట్టిన దాంట్లో 50% అయితే లోన్ అయితే రావడం జరుగుతుంది. లేదు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నేను క్లోజ్ చేసుకోవాలనుకుంటే 3 ఇయర్స్ తర్వాత మీరు అకౌంట్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. అదే లోన్ ఫెసిలిటీ అయితే 1 ఇయర్ తర్వాత మీరు కట్టిన దాంట్లో మాత్రమే 50% అయితే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరైతే ఈ ₹100 నుంచి మీరు సేవ్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ₹200 ఇప్పుడు 100 కాదండి, నేను 200 సేవ్ చేసుకుంటాను, రోజుకు 200 అనుకుంటే సో 200కి ఎంత వస్తుందో ఇప్పుడు చూద్దాము.
మీరు డైలీగా 200 రూపాయలు మీరు పక్కన పెడితే అలవాటు చేసుకున్నారంటే ఇదే విధంగా మీరు అప్పుడు నెలకొచ్చి 6000 మీరు సేవ్ చేసినట్టుంది. ఇదే 6000 మీరు ఎవ్రీ మంత్ కానీ మీరు పోస్ట్ ఆఫీస్లో కానీ ఈ స్కీమ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తే మీరు అప్పుడు సంవత్సరానికి వచ్చి 72,000 దాకా మీరైతే కడుతుంటారు. అదే 5 ఇయర్స్కి మీరు వచ్చి 3,60,000 అనేది మీరు సేవ్ చేసి ఉంటుంది. ఈ 3,60,000కి వచ్చి 68,196 రూపాయలు పడితే వడ్డీ రావడం జరుగుతుంది. టోటల్ వచ్చి 4,28,196 రూపాయలు. అంటే మీకు తెలియకుండానే 4,28,196 రూపాయలు. అంటే 5 ఇయర్స్ తర్వాత ఇది చిన్న అమౌంట్ కదా అని మీకు అనిపించచ్చు. ఏమి దాచిపెట్టుకున్న దానికి బదులు ఎంతో కొంత 100, 200 మనకు తెలియకుండానే ఇది మనకు రాలేదు అనుకుని దాచిపెట్టుకుంటే కనీసం 5 ఇయర్స్ తర్వాత 4 లక్షలు అనేది మనకు ఉపయోగపడుతుంది కదా ఏదో ఒక దానికి. సో ఆ లాజిక్తో మీరు ఆలోచించండి. ఎందుకంటే ఎప్పుడో ఫ్యూచర్లో అంత వస్తుంది ఇంత వస్తుంది అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ అసలు దాచిపెట్టుకోవడం మానేస్తున్నారు చాలా వరకు. అందరూ ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు నేను 5 లక్షలు వేస్తే ఇప్పటికో 10 సంవత్సరాలకు 10 లక్షలు వస్తుంది, అప్పుడు నాకు దేనికి అనుకుంటారు. అదే 5 లక్షలు మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయరు, మీ దగ్గరే ఉంటుంది. 2 సంవత్సరాలకి 5 లక్షలు అయిపోతుంది. ఎంతున్నా మనకైతే అమౌంట్ తిరిగిపోతుంది. అదే 10 సంవత్సరాల తర్వాత 10 లక్షలు కూడా మీకు రాదు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఎంతో కొంత మన దగ్గర ఉన్నప్పుడు అంటే వేస్ట్ కాకుండా సేవ్ చేస్తే రేపు మనకు కావచ్చు, మన పిల్లలకు కావచ్చు, ఎవరికొకరికి ఏదో విధంగా ఉపయోగపడుతుంది కదా. సో ఆ లాజిక్తో ఆలోచించి మీరు సేవ్ చేయడానికి మాత్రమే ట్రై చేయండి. అంతేకాని ఇప్పుడు చేస్తే అప్పుడు అంత అమౌంట్ వస్తుంది, అంత వస్తే ఎంత వస్తుంది అని మీరు లాజిక్లన్నీ ఎత్తితే మాత్రం ఒక్క రూపాయి కూడా సేవ్ చేయడానికి మన వల్ల కాదు. కాబట్టి ఒక స్టెప్ ముందుకేసి సేవ్ చేయడానికి అయితే చేయండి. ఈ స్కీమ్లో 100% గ్యారెంటీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.